హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే ఇప్పుడు బటర్ఫ్లై న్యూ డిజైన్ అయితే వచ్చింది కదా. ఆ డిజైన్ అయితే ఇప్పుడు మేకింగ్ వీడియో అయితే చూద్దాము. నేనైతే ఈ మేకింగ్ వీడియోని అయితే చేద్దామని చెప్పేసి కొత్త డిజైన్ న్యూ డిజైన్ అయితే వచ్చేసింది కాబట్టి దీన్ని ప్యాచింగ్ అయితే ఇచ్చాను. ప్యాచింగ్ ఇచ్చి బటర్ఫ్లైలో మనము డిజైన్ చేయడం జరిగింది. ఈ మేకింగ్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి. మనమైతే నెట్ తీసుకొని నెట్తో అయితే కనుక మనం చేసినాము ఈ వీడియో. కాకపోతే మనకు షార్టిన్ క్లాత్ కానీ ఇంకా ఆర్గంజా క్లాత్ కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే సాఫ్ట్ నెట్ క్లాత్ అయితే తీసుకొని డబల్ లేయర్తో స్టిచ్ చేయడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. మీరు కూడా ఇలాంటి కొత్త డిజైన్స్ అయితే వేయడం నేర్చుకోండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం కూడా మీకు రానిదంటూ కూడా ఇట్లా కొత్త మోడల్స్ మనం కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు అని అంటే అన్ని డిజైన్స్ కూడా సింపుల్గా వేసుకుంటే అది ఓకే. కానీ ఈ వీడియో ఇట్లాంటి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ వచ్చినప్పుడు మనం కూడా ట్రై చేయాలి. కాబట్టి ఇట్లా ట్రై చేస్తే మనం కొంచెం అమౌంట్ కూడా బాగుంటుంది. మనం ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా అయితే మనం స్టిచ్ చేసుకొని వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ జూమ్ చేసి దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఈ క్లాత్ అయితే నెట్టెడ్ క్లాత్ ఇలా పెట్టుకొని మనం కరెక్ట్గా అవుట్లైన్ అయితే ఇస్తుంది మిషన్ అయితే. ఆ అవుట్లైన్ దగ్గర మనము మంచిగా హ్యాండ్తో పట్టుకొని మనమైతే నీట్గా కట్ చేసుకోవాలి. మిషన్ని పక్కకు జరిపి కూడా కట్ చేసుకోవచ్చు. అట్లా కట్ చేసుకొని అవుట్లైన్ అంతా అయిపోయిన తర్వాత చాలా నీట్గా అయితే వస్తుంది మనకు. క్లాత్ అయితే అక్కడ ఎందుకు అట్లా పట్టుకొని వేయాలి అని అంటే అది ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ కాకోకుండా అది అవుట్లైన్ ఇచ్చినప్పుడు మనము కరెక్ట్గా అయితే పట్టుకోవాలన్నమాట. నెట్ క్లాత్ కానీ ఆ క్లాత్ని మనము మంచిగా అవుట్లైన్ మొత్తం కూడా అట్లా కటింగ్ చేసుకొని అవుట్లైన్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఆ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత డిజైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతా కూడా ఇట్లా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అయితే ఎక్కువ తక్కువ చేసుకోకుండా కరెక్ట్గా మీకు ఏదైతే అందుబాటులో ఉందో ఆ సిజర్తో మీరు నీట్గా అయితే కట్ చేసుకోండి. అట్లా కట్ చేసుకున్న తర్వాత డిజైన్ అయితే కూడా చాలా బాగా వస్తుంది. ఒక 2-3 కలర్స్ అయితే మనం పెట్టుకొని మంచిగా దగ్గరుండి ఇట్లాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బటర్ఫ్లై ఒక్కటి బ్యాక్ సైడ్ వచ్చేసిందనమాట. మామూలుగా ఓవరాల్గా అయితే వెనకాల బ్యాక్ సైడ్ ఒక్కటి బుట్టీస్ ఒక్కటి వచ్చింది బటర్ఫ్లై. మామూలుగా ఇది బోట్ నెక్ అయితే కనుక మనం సెలెక్ట్ చేసుకొని నేనైతే బ్యాక్ సైడ్ జరీ పెట్టేసి ఇట్లా బ్యాక్ నెక్ అయితే బోట్ నెక్ టైప్ అయితే ఇచ్చాను. నార్మల్గా అయితే ఈ డిజైన్లో పలక నెక్ కూడా ఉంది, దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే బోట్ నెక్ అయితే ప్రిఫర్ చేసి ఇట్లయితే జరీ థ్రెడ్తో అవుట్లుక్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ అవుట్లైన్ అయితే మొత్తం కూడా జరీతో యూజ్ చేశాను. బటర్ఫ్లైకి మధ్యలో గోల్డ్ జరీ ఇచ్చేసి అవుట్లుక్ అయితే గోల్డ్ జరీ ఇచ్చేసి అవుటర్ లైన్ మొత్తం కూడా ఇది మధ్యలో అయితే సిల్వర్ థ్రెడ్తో అయితే వీవింగ్ వచ్చేలాగా మధ్యలో అయితే మొత్తం ఫిలప్ చేయడం జరిగింది. ఇట్లా మంచిగా నీట్ లుక్ అయితే వస్తుంది. దగ్గర నుండి ఎందుకు చూపిస్తున్నానంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందన్నమాట. మనం వేసే విధానాన్ని బట్టి వర్క్ అయితే ఇట్లా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. కాకపోతే మనం నీట్గా దగ్గరుండి వేసుకోగలగాలి. పక్కలకు కూడా చిన్న బుటీస్ కూడా మార్క్ చేసుకున్నాను. అది సపరేట్గా మనం ఓన్గా అయితే వేసుకోవాలి. ఒక 2-3 కలర్సే దీంట్లో మిషన్ అయితే సెలెక్ట్ చేసుకుంది. మనం దగ్గరుండి మార్చి స్టెప్ బై స్టెప్ వేరే కలర్ కూడా పెట్టి థ్రెడ్తో వేసుకోవచ్చు. మనమైతే ఇట్లాంటి వీడియోస్ అయితే మళ్ళీ మన ఛానల్లో
ఎక్కువ వస్తూనే ఉంటాయి. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కూడా ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా నేనైతే మీకు చూపిస్తాను బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది అవుట్ఫిట్ అని. ఇది కాకుండా హ్యాండ్స్కి కూడా మామూలుగా ఈ డిజైన్లో న్యూ డిజైన్ అన్నమాట. ఈ డిజైన్లో హ్యాండ్ కూడా ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చాను. ప్యాచ్ వర్క్ లేకోకుండా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇదైతే అవుట్లుక్ మొత్తం ఇట్లా వచ్చింది. చిన్న చిన్న బుటీస్ అయితే స్టెప్ బై స్టెప్ నేనైతే కలర్ మార్చ్ అయితే వేశాను. మీరు కూడా అట్లా వేసుకోవచ్చు. మనకు ఎట్లా అయితే వీలుని బట్టి అట్లా వేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా మరొక వీడియోతో ఇట్లానే మేకింగ్ వీడియో అయితే వస్తుంది, చూడండి. తర్వాత ఇదైతే కనుక మీ డిజైన్ ఎట్లా ఉందో మీరైతే చూసి చిన్న కామెంట్ చేయండి. మొత్తం అవుట్ఫిట్ అయితే బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.